బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 20న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. సీఎంతో పాటు మంత్రివర్గం కూడా అదే రోజులు కొలువు తీరనుంది. సాయంత్రం 4:30 ప్రమాణ స్వీకారం జరగనుంది. దీనికి ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, ఎన్డీఏ పార్టీల నేతలు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, ఆశీష్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎల్లుండి ముఖ్యమంత్రి ఎవరన్నది క్లారిటీ రానుంది. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు గెలవగా అందులో 15 మంది పేర్లతో షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో 9 మందితో ఫైనల్ జాబితా రెడీ చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్ పోను మిగతా వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివాల అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే అటు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి అయితే ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి సీఎం ఎవరనేది కూడా ఇప్పటికీ ఇంకా కూడా తెలియరాలేదు. ఎప్పుడు అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది? డీటెయిల్స్ అంటే ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీ సీఎం అభ్యర్థిత్వానికి సంబంధించి కసరత్తు చర్చ కొనసాగుతుంది. ముహూర్తం అయితే ఖరారు చేసింది అధిష్టానం, బీజేపీ అధిష్టానం. 20వ తేదీ ఫిబ్రవరి 20 సాయంత్రం 4:30 రామ్లీలా మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. దానికన్నా ముందు బీజేఎల్పీ సమావేశం కూడా జరగబోతుంది 19వ తేదీన. దానిలో సమావేశం జరిగిన తర్వాత దీనికి సంబంధించిన అభ్యర్థి ఎవరు, ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 48 మంది ఎంపీలు ఉన్నారు, వారు గతంలో లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన 7 ఎంపీలు బీజేపీ సమావేశంలో పాల్గొంటారు. ఈ మొత్తం 48 మందిలో 15 మంది ఎమ్మెల్యేలతో జాబితా కూడా సిద్ధం చేశారు. వాళ్ళు 9 మందిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలాగే మంత్రివర్గానికి సంబంధించి షార్ట్ లిస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ, అలాగే రేఖా గుప్తా, మహిళా కోటాలో రేఖా గుప్తా, అలాగే వీరితో పాటు ముఖ్యమంత్రి పేరు కోసం పోటీ పడుతున్నారు మరొక సీనియర్ నేత ఆశీష్ తో. వీరి ముగ్గురులో ఒకరి పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ కొంత సమాచారం అయితే అందుతుంది. పర్వేష్ వర్మ అలాగే రేఖా గుప్తా ఇద్దరు ప్రధానంగా ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు మరొక నేత ఇంతకుముందు చెప్పినట్టు ఆశీష్ కూడా ప్రధానంగా రేస్ లో ఉన్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి రామ్లీలా మైదానంలో. ఈ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర మంత్రులందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఇటు ఏపీకి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకోబోతున్నారు. ఇప్పటికే అందరికీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కూడా ఆహ్వానాలు పంపించడం తెలుస్తుంది. ఇక రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అధికారికంగా మాత్రం 19వ తేదీన బీజేపీ సమావేశం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ముఖ్యమంత్రితో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం అంటే 19వ తేదీన తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓకే శివ, అయితే ఇప్పటికే చూస్తున్నాం మన ముగ్గురు పేర్లు అయితే కూడా ప్రస్తుతం సీఎం అభ్యర్థి లిస్టులో ఉన్నాయి. అయితే ఒకరికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టిన తర్వాత మరో ఇద్దరికి కూడా అయితే ఎలాంటి స్థానం కల్పించనున్నారు? ఎందుకంటే ఇప్పటికే అటు మంత్రివర్గంలో కూడా చాలా మంది ఆశావాహాలు అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతున్న నేపథ్యంలో అనేక మంది ఆశావాహులు అయితే తెర మీదకి వస్తున్నారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వాలి, గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశాం కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా అందరూ కూడా అధిష్టానం వద్ద వారి వినతులు సమర్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇటు న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఓడించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ పేరు ప్రధానంగా తెర మీదకి వచ్చింది. దాని తర్వాత మహిళా కోటాలో రేఖా గుప్తా, శిఖారాయ్ పేరు ప్రధానంగా వినిపించినప్పటికీ కూడా ఇప్పుడు రేఖా గుప్తా పేరు ప్రధానంగా వినిపిస్తుంది మహిళా కోటాలో. వీరితో పాటు ఆశీష్ కూడా పోటీలు ఉన్నారు. అంతకుముందు కూడా విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, అలాగే అనేక మంది పేర్లు ప్రస్తావన వచ్చాయి. కానీ ఇక ఫైనల్ గా పర్వేష్, రేఖా గుప్తా, ఆశీష్ వీరి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక అధికారికంగా ఎవరికి అవకాశం ఇస్తారని కూడా వస్తుంది. అయితే ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వీరి ముగ్గురు ఒకరికి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తాం.